తేజ టీవీ న్యూస్. మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 52వ వర్ధంతి సందర్భంగా విజయనగరం పట్టణంలోని అయ్యకోనేరుగట్టు దరి శ్రీ మారుతి భక్త మండల్లో గల శ్రీ ఆంజనేయ స్వామికి ఘంటసాల పేరిట ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కళాపీఠం నిర్మించిన ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి పూజలు జరిపారు. అక్కడ గల ఘంటసాలను సంగీత గానంగా ప్రోత్సహించి చొప్పపల్లి సూర్యనారాయణ భగవతార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కళాపీఠం ప్రధాన కార్యదర్శి ధవళ సర్వేశ్వరరావు ఘంటసాల జీవిత విశేషాలను తెలిపారు. కళాపీఠం స్థాపించి 20 ఏళ్లుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు సంగీత దర్శకులు ఎం భీష్మారావు, అధ్యక్షులు దుర్వాసుల రాజేంద్ర ప్రసాద్, సూర్యనారాయణ, కాపుగంటి ప్రకాష్, సింహాచలం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మశ్రీ మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర గారి యొక్క సంస్మరణ దినం వర్ధంతి 1974లోని పరంపరించారు. 22లో జననం. వారు పుట్టిన కృష్ణా జిల్లా అయినప్పటికీ కూడా విజయనగరంలో విద్యాభ్యాసం చేసి చక్కని ప్రావీణ్యం పొంది సంగీతంలో గురువుగారు అయినటువంటి పట్టాణి సీతారామశాస్త్రి గారి వద్ద శుశ్రూష చేసి, అదేవిధంగా ఆ రోజుల్లో చొప్పని సూర్యనారాయణ భాగవతాలు గారి చేత ప్రశంసలు పొంది అస్పాయి స్కూల్లోని ఆదిపట్ల నారాయణదాస్ వారి చేత వీణ బొమ్మలుగా పొంది మరి మెడ్రాస్ వెళ్ళి విశేష ఖ్యాతి గడించి అటు పుట్టినింటికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, గురువులకి, ముఖ్యంగా విద్య నేర్చుకున్నటువంటి విజయనగరానికి ఎంతో కీర్తి పిలుచుగా తెచ్చినటువంటి మహాగాయకుడు మధుర గాయకుడు ఘంటసాల వారు చిరస్మరణీయులు. తెలుగు భాష ఉన్నంతకాలము వారి పాట ఉంటుంది, వారి పాట శాస్త్రమైనది అనే బాబాగారు ఆశీస్సులు కూడా పొందినటువంటి మహనీయుడు ఎవరి అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అటువంటి వెంకటేశ్వరరావు గారి పేరు మీదుగా రాష్ట్రంలోనే కాకుండా, తెలుగువారే కాకుండా ప్రపంచంలో అన్ని చోట్ల కూడా విగ్రహాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. విజయనగరంకి వారికి ఉన్న సంబంధం వల్ల ముఖ్యంగా మా భీష్మారావు గారి యొక్క సారథ్యంలో సుమారుగా 20 సంవత్సరాల క్రితము ఘంటసాల స్మారక కళాపీఠం అనే సంస్థను స్థాపించి మరి సంస్మరణలే కాకుండా జయంతులు, వర్ధంతులు కాకుండా ప్రతి నెలా కూడా క్రమం తప్పకుండా సంగీత విభాగాలు ఏర్పాటు చేస్తూ ఔత్సాహిక గాయకులుగా ఆశ్రయం కల్పిస్తూ, ఆహ్వానిస్తూ, శిక్షణ ఇస్తూ పెద్ద పెద్ద వాళ్ళని కూడా పోటీగా లాంటి వాళ్ళని మనో గారు, తర్వాత మన శివమణి గారు ఇచ్చేయడం జరిగింది డిసెంబర్ 4న. ఈ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత విద్వాంసులను కూడా మనం ఆహ్వానించి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకము. ముఖ్యంగా గుంచి దగ్గర మేము ఈ విగ్రహాన్ని స్థాపించడంలో నేపథ్యము విజయనగరంలోని విగ్రహం ఉండాలి. అందరూ అడిగేవారు, ఏమంటే ఘంటసాల వారి విగ్రహం విజయనగరంలో ఎక్కడ లేదేమని. మేము అన్ని కోణాల్లో ఆలోచించి ఇక్కడ ఈ యొక్క స్థలానికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. పక్కనే గురువుగారు ఏ మహనీయుడు ఆశీస్సులు అందించారో, ఏ మహనీయుడు నువ్వు ఘంటసాల, నువ్వు మెడ్రాస్ వెళ్ళు, అక్కడ నీదే భవిష్యత్తు అని ఎవరు పలికారో ఆ ఆశీస్సులు ఫలించినటువంటి గాయకుడు మన ఘంటసాల. అటువంటి చొప్పల సూర్యనారాయణ భాగవతాలు గారు కూడా పొద్దున్న దండ వేసి, అదేవిధంగా వారి పేరుతోనే ఘంటసాల గారి పేరుతో అభిషేకం చేసి, మరి శివుడు మంచి గొంతుకి ఆశ్రయం అంటారు. ఆ కంచు గంట, ఆ ఘంటసాల గళం ఈశ్వర ప్రసాదంగా భావించాలి. అటువంటి మహనీయుడు యొక్క సంస్మరణ ఈరోజు. ముఖ్యంగా సాయంత్రం లయన్స్ క్లబ్లోని సంగీత విభావరి కార్యక్రమం ఉంటుంది. మరి ಎಲ್ಲರೂ సాహిత్య ప్రియులు, సంగీత ప్రియులు అందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి.